వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కామేష్ అండి. ఈరోజు మీతో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు చాలామంది చిన్న లేదు పెద్ద లేనిది ప్రతి ఒక్కరూ ఒబెసిటీని బారిన పడి లావ్ అవుతూ ఉంటారు. ఈ ప్రాబ్లం వల్ల చాలామంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈరోజు ఒక రెమెడీతో పాటు మన యోగాసనాలు ఎలాంటివి వేస్తే మన ఒబెసిటీని తగ్గించుకోవచ్చో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ దివ్యశ్రీ గారు. దివ్య గారితోనే మాట్లాడి అసలు ఎలాంటి యోగాసనాలు వేసుకోవాలి అండ్ ఎలాంటి డైట్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతామో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. దివ్య గారు, మనం అంటే ఈరోజు చాలామంది ఒబెసిటీ బారిన పడుతున్నారు కదా, అలాంటి వారి కోసం డైట్ చెప్తూ యోగాసనాలు కూడా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి అంటున్నారు కదా. మనము ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ ఎలాంటి యోగాసనాలు వేసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాం? బేసికల్లీ ఒబేసిటీకి రీజన్ ఏంటంటే క్యాలరీస్ కరగకపోవడం ఒకటి, అండ్ ఎక్కువ మటుకు కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం. ఓకే అండి. సో కార్బోహైడ్రేట్స్ జనరల్లీ హెల్దీ బాడీ కోసం కావాలంటే ఎనర్జీ అన్నం ఎక్కువ తింటే వస్తుందని అనుకుంటారు జనరల్లీ. అంటే ఇటు సౌత్ ఇండియా సైడ్ మన డైట్ ఎక్కువ రైస్ ఉంటుంది. బట్ వెన్ యూ కంపేర్ టు నార్త్ ఇండియా, అటు వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటారనమాట. అంటే ద బోన్ స్ట్రెంత్ అంతా స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కర్రీ ఎక్కువ తీసుకుంటారు. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కార్బోహైడ్రేట్స్ ఎక్కువయ్యి తక్కువైనా కూడా దాన్ని మనం మేనేజ్ చేసుకునే లెవెల్లో ఉంచుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎఫర్ట్ దట్ వీ హ్యావ్ టు పుట్ ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. చాలా మంది ఏమనుకుంటారంటే యోగా ఈజ్ అన్ యాక్షన్ అని అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ అ రెస్టింగ్ పొజిషన్. ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే యోగా చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ స్ట్రెయిన్ అని, లేకపోతే దే డోంట్ వాంట్ టు బెండ్ దెమ్ సెల్స్. ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటే మామూలుగా అంట్లు తోముతాం, మామూలుగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాం మనం, కానీ యోగాకి ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళే ఎక్సర్సైజెస్కి మనం ఇంట్లో చేసే మామూలు పనులకి డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది హౌస్ వైఫ్ని చూస్తాం, చాలా పని చేస్తారు వాళ్ళు, బట్ వెయిట్ తగ్గడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి దే డోంట్ నో ద సీక్రెట్ ఆఫ్ ఇట్. సో ఇన్నర్ మన కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకొని తీసుకోవాలంటే ఫస్ట్ నేను డైట్ చెప్పాలంటే ఐ థింక్ ఇట్ ఈస్ ప్రోటీన్. వెజిటేరియన్స్ అయితే కంప్లీట్గా ప్రోటీన్ చూసుకొని తీసుకోవాలి. ఎగ్ ఈజ్ ఆల్సో వెజిటేరియన్. చాలా మందికి మిస్కాన్సెప్షన్ ఏముందంటే ఎగ్ ఈజ్ అ నాన్ వెజిటేరియన్, కానీ ఇప్పుడు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిక్లేర్ చేశారు కూడా. సో ఎగ్ డైట్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీ కడుపులో ఉన్న బ్యాక్టీరియా, అంటే మనకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా, వాట్ ఈస్ ఇన్ ద స్టమక్ బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టోబాసిల్లస్ లాంటివి అట్లాంటివి కూడా. సో ఆ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేయడానికి ఎగ్ డైట్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది అసలు యాక్చువల్లీ పేరెంట్స్ కూడా పిల్లలకి జంక్ ఫుడ్సే అలవాటు చేస్తూ ఉన్నారు. సో అది తగ్గించుకుంటే బెటర్ అంటారు మీరు? లైక్ అలవాటు చేయాలని ఏ పేరెంట్ అనుకోరండి ఫస్ట్ థింగ్, కానీ కంట్రోల్ చేస్తే కిడ్స్ హర్ట్ అవుతారు. we can't say no as a parent, like me being a mother of 2 guys. పిల్లలు ఇష్టపడతారు, కానీ వాళ్ళకి లిమిట్లో ఇద్దాం. జంక్ ఫుడ్ అసలే మానేసేయమంటే ఏ కిడ్ కూడా ఉడుకోదు. దే వాంట్ టు టేస్ట్, దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. ఎవరికైనా కూడా, ఈవెన్ ఇఫ్ వీ వాంట్, మనకైనా కూడా కొత్త కంట్రీకి కానీ లేకపోతే ఇంకా ఏదైనా కూడా బయటికి వెళ్తే వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ గుడ్ ఫుడ్స్. సపోజ్ యూ గో టు దుబాయ్ ఆర్ ఇండోనేషియా, అక్కడ స్పెషల్ ఫుడ్స్ ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. లక్కీగా మన దగ్గర చాలా ఇండియాలో చెప్పాలంటే చాలామంది ఇక్కడ ఉండడానికి ఇష్టపడడానికి రీజన్ ఏంటంటే ఫుడ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. మనకి ఫీల్డ్ అగ్రికల్చర్ సైడ్ కూడా బాగుంటుంది, అండ్ గాలిలో కూడా ఒబేసిటీ ఉండదు. ఓకే అండి, మీరైతే ఇప్పుడు ఆల్రెడీ డైట్ కూడా చెప్పారు మన ప్రేక్షకుల కోసం. ఇప్పుడు యోగాసనాలు మనం చేసి చూపిద్దామండి. రైట్. ఓకే రైట్ అంటే ఇప్పుడు మనం ఏ ఆసనం వేయబోతున్నాం? సో చాలా సింపుల్గా కనిపించేదే, కాకపోతే కొంచెం స్టార్టింగ్లో మనం పెట్టాలండి. ఏదైనా కూడా హార్డ్ వర్క్కి వేరే ఆల్టర్నేట్ లేదు. ఓకే అండి. షార్ట్ ఫామ్లో వచ్చిన ఏమంటారు ఇప్పుడు క్రీమ్స్, వీటిలో వచ్చిన ఒబేసిటీ క్రీమ్స్ ఉంటాయి, అవన్నీ జిమ్మిక్స్ అనమాట. ఓకే అండి. సో లాట్ ఆఫ్ పీపుల్ మోసపోతారనమాట, అవన్నీ రుద్దేసుకుంటే అయిపోతుంది. కానీ ఈ హార్డ్ వర్క్ అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తే. ప్లాంక్స్ అండి ఫస్ట్ది. ప్లాంక్స్. ఓకే. ఫస్ట్ సిట్ ఆన్ యువర్ హాంచెస్. ఓకే. అండ్ ఎల్బోస్ అనేటట్టు హ్యాండ్స్ పెట్టాలి. ఓకే అండి. ఓకే. ఎక్స్టెండ్ యువర్ లెగ్స్. ఓకే. స్ట్రైట్. సో 10 seconds
ఫస్ట్ బిగినర్స్ అయితే 10 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. లెట్ మీ సీ హౌ మెనీ సెకండ్స్ యూ గోయింగ్ టు హోల్డ్. ఓకే అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాక్టీస్ అండి. నాకైతే బాగా స్టమక్ మీద ప్రెజర్ పడుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఆ షివరింగ్ తెలుస్తుంది కదా. ఎస్ అండి. సో బై దట్ యూ కెన్ సే అన్నమాట. ఇలా రోజుకి ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి రిలాక్స్ అయిపోండి, మళ్ళీ ఓకే యూ కెన్ రిలాక్స్ నార్మలీ. రిలాక్స్ అయిపోయి ఈసారి కౌంట్ చేద్దాం హౌ మెనీ మినిట్స్ యూ ఆర్ గోయింగ్ టు డూ. ఇలా రోజుకి ఎన్నిసార్లు చేయాలంటారు? లైక్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే బెటర్ అండి. ఓకే. బేసికల్గా బెస్ట్ టైమ్ ఇస్ సన్ రైజ్ సన్సెట్. ఓకే. మళ్ళీ ఒకసారి చేద్దామంటారు? యా రైట్. ఓకే. ఒకసారి హ్యాండ్స్ ఇట్లా పెట్టేసి ఓకే. లెగ్స్ కూడా మంచి గ్రిప్లో పెట్టుకొని ఓకే అండి. raise your stomach and see that it is in a straight line. Yes. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఎక్కువ స్ట్రెయిన్ అనిపిస్తే కో డౌన్. ఎస్. నాకు బ్యాక్ పైన కూడా కొంచెం ప్రెజర్గా అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చేసాం కదండి ఈ పోజ్లో నాకైతే స్టమక్ మీద బాగా ప్రెషర్ పడింది. అట్ ద సేమ్ టైం బ్యాక్ కూడా బాగా కొంచెం పెయిన్ అనిపించింది. సో వెనకాల అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చు అంటారా? అంటే బ్యాక్ పెయిన్లో కూడా లెవెల్స్ ఉంటాయండి. ఇప్పుడు డిస్క్స్ L4 L5 వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ ప్రాసెసే యోగా. ఓకే. కొన్ని డూస్ అండ్ డోన్స్ ఉంటాయి యోగాలో. ఓకే. అంటే చేయాల్సినవి చేయకూడనివి. చేయాల్సిన టైము చేయకూడని టైం అంటూ ఏం లేదు, కానీ మనం స్ట్రాంగ్గా ఉండి కొంచెం అది సపోర్ట్ చేసుకునేంత ఎనర్జీ అయితే సంపాదించుకోవాలండి. ఓకే అండి. మరి వీక్గా ఉండి అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు, ఇది చేయకూడని వాళ్ళు ఎవరెవరంటే అబ్డామినల్ సర్జరీస్ రీసెంట్గా జరిగిన వాళ్ళు, అండ్ ఇప్పుడు కొంతమందికి మెన్స్ట్రువల్ ఫ్లో కూడా, విమెన్కి మెన్స్ట్రువల్ ఫ్లో ఉంటుంది. ఆ టైంలో చేయొద్దని ఏం లేదు, కానీ హెవీ ఫ్లో ఉండి బాగా స్టమక్ ఎక్ క్రాంప్స్ ఉన్న వాళ్ళది ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఓకే. ఎండోమెట్రియోసిస్తో బాధపడే వాళ్ళకి కొంచెం చూసుకొని ఒక 10 seconds 5-10 seconds అట్లా పెంచుకుంటూ పోతే ఎవరికైనా కూడా ఆ హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది, అలవాటు అవుతుంది. అట్లీస్ట్ 21 days. యా, ఇప్పుడు దీక్ష అంటారు కదా, అట్లా 21 days. ఎగ్జాంపుల్ ఇస్తాను. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాం. వాళ్ళు కంప్లీట్గా, కొంతమందికి బాగా స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, కానీ ఆ 40 days 41 days మండలం ఉంటుంది. సో వెన్ వీ అబ్జర్వ్ దట్, వాళ్ళకి దాని మీద ధ్యాస పోదు, ఎందుకంటే వాళ్ళ హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ గాడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ఫిజికల్ హెల్త్. మనం కూడా ఒక దీక్ష లాగా బట్టి మన యోగా కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలంటారు. మన ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ మెంటల్ హెల్త్ బిగినింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ యోగా ఇస్ వాట్ ఐ సజెస్ట్. నెక్స్ట్ ఆసనం బ్యాక్ పెయిన్కి చెప్తానండి. సో అనదర్ పోజ్ ఫర్ ఒబేసిటీ ఏంటంటే స్టమక్ మీద ప్రెషర్ పడే పోజు భుజంగాసన, అంటే మౌంటైన్ పోజ్. జస్ట్ కంప్లీట్గా పడుకోండి. పడుకొని లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, take deep breathing. Okay. Because oxygen is very important for the muscles. Okay అండి. ఒక్కొక్క ఆసనకి మధ్య మధ్యన you can take a break for around a few seconds and again begin. Then slowly lift your hands. Okay. And legs. Okay. Straight గా ఉండాలండి. Okay అండి. బాగా ఒబేస్ ఉన్న వాళ్ళు కొంచెం బెండ్ అయితే పర్వాలేదు, కానీ మ్యాక్సిమం స్ట్రైట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. సో ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతాము, వీ షుడ్ కౌంట్ 10 seconds. ఓకే. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇలా ఎన్నిసార్లు చేయాలండి? 2 to 3 times చేయొచ్చండి. ఓకే. సో మీకు స్టమక్ మీద ప్రెషర్ తెలుస్తుంది? స్టమక్ మీద నాకైతే బాగా ప్రెషర్ పడుతుంది. సో నాకు కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది, నేను కూడా ట్రై చేస్తాను ఈ ఆసనము. షూర్గా నా అయితే పొట్ట తగ్గుతుందని నేను ఆశిస్తున్నాను. మోస్ట్లీ ఏంటంటే బ్రీదింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ వీ హ్యావ్ టు, చాలామంది స్పెసిఫై చేయరండి ట్రైనర్స్.
మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే మజిల్కి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే. ఆ మజిల్స్ నీడ్ ఆక్సిజన్. ఓకే. సో నాట్ ఓన్లీ మధ్యన ఇంకా బ్లోటింగ్ కూడా, వాటర్ ఫుడ్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువ తీసుకోకుండా జస్ట్ మౌత్ డ్రై అయిపోతే తీసుకోవడానికి ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ ఇట్లా మామూలుగా నోట్ తడుపుకొని చేసుకుంటే చాలు. ఓకే. డిహైడ్రేట్ అయిపోయే టైంలో అంటే ఎస్పెషల్లీ డ్యూరింగ్ సమ్మర్స్ నేను చెప్పేది, ఓకే. గొంతు ఆరిపోతుంటుంది ఎవరికైనా కూడా బికాస్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు ఏసీలో కూర్చున్నా కూడా మన బాడీ ఈజ్ ఇట్ విల్ స్వెట్, సమ్హౌ వీ గెట్ డిహైడ్రేటెడ్. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఒబెసిటీ తగ్గించుకోవడానికి అంటే మన ఎగ్ డైట్ ఒకటి చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆసనాలు కూడా మనం చేసి చూపించాం. కంపల్సరీ మన ప్రేక్షకులు డైట్ ఫాలో అవుతూ అట్ ద సేమ్ టైం ఈ యోగాసనాలు వేస్తూ వాళ్ళు ఒబెసిటీని తగ్గించుకుంటారని చెప్పేసి, వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి ఆశిద్దామండి. ఇలా ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి సలహాలు ఇచ్చినందుకు మా తరపు నుంచి థ్యాంక్ యూ. వెల్కమ్ సార్.